తిరగాలి. మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా కూడా గర్వంగా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. దానికి వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే విద్య. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా తీర్చిదిద్దాలి. ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం కాకుండా నాడు నేడులో స్కూళ్ళు అన్నీ కూడా అభివృద్ధి చేసి, గతంలో ఎవరన్నా మన పిల్లలు స్కూల్కి పంపించాలంటే ఆ స్లాబ్ పెంచులు కొడతాను, లేకపోతే ఇంకో గోడ పడిపోతాయనో. జగనన్న గోరుముద్దని పెడితే 5 రోజులు రొటీన్గా ఒకటే పెడితే వాళ్ళ ముఖం మొత్తి తినరు. వాళ్ళు తినకపోతే కనుక బలహీనంగా అయిపోతారు. చిక్కీ పెడితే కనుక చాలా బలంగా ఉంటారు. చిక్కీ లాంటిది పెట్టమని పిల్లలకి. అదే అలాగా పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళు బాగా చదవడం కోసం. ఇంకా చాలామంది పిల్లలు అంతా బాగున్నా కానీ కొన్ని మార్కులు బాగా రావు. ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చేసరికి తల్లి 2 వాయింతదే మార్కులు సరిగ్గా రాలేదని. ఆ తల్లికి తెలియదు నిజంగా ఆ పిల్ల తెలివైన వాళ్ళు, కానీ కనీసం కంటి చూపులో ఏదో లోపం ఉంటుంది. ఆ తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. బ్లాక్ బోర్డ్ మీద రాసి కనపడవు పిల్లోడికి కానీ ఆ పాపకి కానీ. కనపడకపోతే ఏం చేస్తుంది, ఏం చదువుతుంది? సరిగ్గా మసకగా ఉండి కనపడకపోతే కనుక చదవదు, ఇంకా పుస్తకం పక్కన పడేస్తుంది. లేదా కొంతమందికి వినికిడి లోపం ఉండొచ్చు. ఆ మాస్టారు టీచర్ ఏదన్నా చెప్తే అది వినపడదు సరిగ్గా. వినపడకపోతే ఎలా చదువుతుంది? బాగా చదువుతుందా? చదవదు. మనం ఏం చేస్తాం, ఇంటికాడికి వస్తే 2 దెబ్బలు వేస్తాం, బాగా చదువుతలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాల. ఆ పిల్లలకి కంటి చూపు సరిగ్గా ఉందా లేదా కంటి పరీక్షలు చేయండి, వినికిడి పరీక్షలు చేయండి. అవసరం అయితే వాళ్ళ కళ్ళజోడేసి లేదా ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయిందాం. ఆ కంటి లోపాన్ని ఏదైతే ఉన్నదో మనం దానికి వాళ్ళకి దూరం చేస్తే కనుక వాళ్ళ మిగతా పిల్లల్లాగా బాగా చదువుకుంటారు అని చెప్పి ఆ పిల్లల కోసం అంతగా ఆలోచన చేసి వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే ఆస్తి చదువే, విద్య మనం వాళ్ళకి ఇచ్చేది అని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కనుక ఎవరు కూడా అల్లూరి కృష్ణారావు గారి నాయకత్వం, అల్లూరి కృష్ణారావు గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. గూడూరు రమణాల గారి నాయకత్వం, గూడూరు రమణాల గారి నాయకత్వం, గూడూరు రమణాల గారి నాయకత్వం, గూడూరు రమణాల గారి నాయకత్వం. జై జగన్, జై జగన్.